తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు వరంగల్ ఎన్నుమామల మార్కెట్లో కౌంటింగ్ భారీ బందోబస్తు మధ్య ఉన్నతాధికారుల సమక్షంలో ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు బీజేపీ పార్టీ ఆరూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య, టీఆర్ఎస్ పార్టీ సుధీర్ కుమార్లు పోటీ పడగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య అధిక మెజార్టీతో గెలుపొందారు. సందర్భంగా కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధిక మెజార్టీ ఇచ్చి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నా గెలుపుకు సహకరించిన, నన్ను ఆశీర్వదించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అందరికీ రుణపడి ఉంటానని, రుణం తీర్చుకుంటానని కావ్య తెలిపారు. మన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారికి, అట్లాగే మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఇక్కడ పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి నన్ను నమ్మి టికెట్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నన్ను నమ్మి ఎన్ని విమర్శలు చేసినా కూడా ఇంత మెజారిటీతో నన్ను గెలిపించిన వరంగల్ ప్రజలందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. వాళ్ళ సమస్యల్ని తీర్చే విధంగా ఈ 5 ఏళ్ళు పనిచేస్తాను, అందుబాటులో ఉంటాను. అదేవిధంగా నాకు ఓటు వేయని అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.